దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఎదుటి వారిని పరిశుద్ధంగా జీవించేటట్లు ఎదుటివారిని బాగోగులు కోరుకునే వారు దేవుని బిడ్డలని అనిపించుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తులను చెడగొట్టే వారిని ఎదుటి వ్యక్తులను పాడు చేసేవారిని దేవుని బిడ్డలు అంటారా? అన్నారు కదా. మరి ఈరోజు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూనే చర్చికి వెళ్తూనే క్రైస్తవులు అంటూనే కిరాణా షాపులు పెడుతున్నారండి. కిరాణా షాపుల్లో సిగరెట్లు అమ్మటం ఎంత దారుణం అండి. అంటే నువ్వు సిగరెట్ ఇచ్చి నీ ఎదుటి వ్యక్తిని నువ్వు పాడు చేస్తున్నావు అని అర్థమే కదా. కిరాణా షాపుల్లో బీడీలు అమ్మటం, గుట్కా ప్యాకెట్లు అమ్మటం, కిరాణా షాపుల్లో నువ్వు దేవునికి వ్యతిరేకమైన వాటి మత్తు పదార్థాలను నువ్వు చేతుకుంటా ఇతరులకి అందించడం, నువ్వు వారిని చెడగొడుతున్నావు. జాగ్రత్త, దేవుడు పైన చూస్తున్నాడు, నిన్ను శిక్షిస్తాడు. ఆ శిక్ష నీ మీద రాకమునిపే నీవు ఆ పనిని నువ్వు విడిచిపెట్టాలి. ఆ పనిని నువ్వు విడిచిపెట్టినప్పుడే నీ కుటుంబం బాగుపడుతుంది. అలాగే కొంతమంది సేవకులే ఉన్నారండి. ఆ సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? పోయి కిరాణా షాపుల్లో కూర్చొని సిగరెట్లు అమ్ముతున్నారు. ఎంత దారుణం అండి. చర్చిలోనేమో సిగరెట్లు తాగొద్దు, బీడీలు తాగొద్దు, గుట్కాలు తినొద్దు అని చెప్తున్నారు. కానీ ఆ సేవకులే మరలా షాప్లోకి వెళ్ళి సిగరెట్లు అమ్ముతున్నారు, గుట్కాలు అమ్ముతున్నారు, మందు బాటిల్స్ అమ్ముతున్నారు. అమ్మేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. జాగ్రత్త, అది నీకోసమే. ఈరోజు నీవు తెలుసుకుంటావని ఈరోజు దేవుడిని నీకే చెప్తున్నాడు. జాగ్రత్తగా, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు మందు బాటిల్ అమ్మట్లేదా దేవుని బిడ్డమని చెప్పుకుంటా? అది నీకు న్యాయమా? దేవుని బిడ్డమని చెప్పుకుంటా నువ్వు నాకు ఈ షాపే ఆధారం, ఈ షాప్ మీద నేను బ్రతుకుతున్నా అని కాకమ్మ కబుర్లు చెప్పేవారు లేరా? ఏమండి, నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు సిగరెట్లు అమ్మాల్సిన పరిస్థితి దేవుడు నీకు రప్పాడండి. ఆ గుట్కా ప్యాకెట్లు అమ్మాల్సిన పరిస్థితి నీకు రప్పాడండి. నువ్వు దేవుని మీద ఆధారపడితే మత్తు పదార్థాలు దేవునికి వ్యతిరేకమైన వాటిని జోలికి వెళ్ళే వాటిని నువ్వు అమ్మేటట్లు దేవుడు చేయడండి. దేవునికి అనుకూలమైన వాటిని దేవుడు చేసేటట్టు నిన్ను మలుచుకుంటాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన వాటిని చేసేటట్లు నిన్ను మలుచుకోడు. ఇది వాస్తవం. మరి నువ్వు చేస్తున్న ఆ పాడు పనులను నువ్వు విడిచిపెడతావా? నీ ఎదురు వ్యక్తులను పరిశుద్ధంగా మార్చడానికి వాళ్ళకి సువార్త చెప్పు. కానీ నీ చేతుకుంటా సిగరెట్లు ఇవ్వటం ఏంటండి, బీడీలు ఇవ్వటం ఏంటండి? షాప్లో కూర్చొని వాళ్ళని చెడగొట్టడం తప్ప చెడగొడుతున్నావు అని అర్థం. నువ్వు వాళ్ళకి నీ షాప్కి వచ్చిన వ్యక్తిని సువార్త చెప్పి దేవుని వైపు తిప్పాల్సిన నీవు వాళ్ళకి మత్తు పదార్థాలను నువ్వు ఇచ్చి వాళ్ళని చెడగొడుతున్నావు.